'కోర్ట్' 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. ఇక చూసాక నాకైతే ఒక 2½ అవర్స్ స్పెండ్ చేసినందుకు మంచి సాటిస్ఫాక్షన్‌తో, హ్యాపీ ఫీల్‌తో బయటికి పంపించిన ఎక్సలెంట్ ఫిల్మ్ ఇది. మాస్ ఎలిమెంట్స్ అవి ఎక్స్‌పెక్ట్ చేస్తే వాళ్ళకేమైనా పర్లేదు అని అనిపించచ్చేమో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్ అది ఎంతమందికి నచ్చుతుందో మరి చెప్పలేం. మనసున్న ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అయితే ఇది. మీనింగ్‌ఫుల్‌గా ఉంది. మంచి స్టోరీ టెల్లింగ్‌తో. చక్కగా స్టార్ట్ చేసి చక్కగా ఎండ్ చేశారనిపించింది. ఇందులో మెయిన్‌గా హ్యాండిల్ చేసింది లవ్ స్టోరీ విత్ కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పొచ్చు. విత్ ఎ మెసేజ్. కోర్ట్ రూమ్ డ్రామాకి కావాల్సిన బేస్‌ని మంచిగా సెటప్ చేసుకొని, ఎంగేజింగ్ నరేషన్‌తో ముందుకు నడిపితే అదే కోర్ట్ మూవీ. పనిలో పనిగా చిన్న ఎంకరేజ్‌మెంట్ అండి. మా ఫ్రెండ్ ఒకడు 'డైరీ' అనే టైటిల్‌తో ₹350తో 3 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ తీస్తే అది 3 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 3 అవార్డ్స్ వచ్చాయి. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. నాకైతే సింపుల్‌గా 3 మినిట్స్‌లో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం అంటే నాకైతే నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఏం తీసుంటాడో, ఇంకా క్వాలిటీ ఎలా మెయింటైన్ చేసుంటాడో మీరే చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చా. జస్ట్ 3 మినిట్స్ ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు పోయేదే ఉందండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఒకసారి మీరు కూడా ఓపెన్ చేస్తే కొంచెం పుష్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కామెంట్స్‌లో కూడా లింక్ పింగ్ చేశా. అండ్ థాంక్స్ ఇన్ అడ్వాన్స్. కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కేస్ చుట్టూ ఉండే కొన్ని పదాలు ఇబ్బంది పెట్టొచ్చు. బట్ విజువల్లీ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్‌ని ప్రేమించినందుకు హీరో మీద తప్పుడు కేసు పెట్టేస్తారు శివాజీ గారు. ఆ తప్పుడు కేసు వల్ల ఏం జరిగింది? అది వాళ్ళ జీవితాల్ని ఎలా మార్చింది? దీని నుండి బయటపడ్డారా లేదా? లేదా శిక్షని అనుభవించాడా హీరో? అసలు ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. అతిపెద్ద ప్లస్ పాయింట్స్ అయితే కంటెంట్, ఇంకా ఎంగేజింగ్ నరేషన్, కోర్ట్ రూమ్ డ్రామా, స్ట్రాంగ్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్ పెర్ఫార్మన్సెస్. సెకండ్ హాఫ్‌లో విజువల్ వర్తీ సీన్స్ అయితే ఉన్నాయి. ఒక్కో విషయాన్ని ప్రూవ్ చేస్తుంటాయి. తప్పు చేస్తే శిక్ష కంటే ముందు ఏది తప్పో చెప్పాలి కదా! అనే పాయింట్ బావుంది. ఈ సినిమా మెయిన్‌గా దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే పోక్సో చట్టాన్ని మిస్‌యూజ్ చేస్తున్న కేస్‌ని సినిమాలో డీల్ చేశారు. అవేర్‌నెస్ యొక్క ఇంపార్టెన్స్‌ని హైలైట్ చేశారు. డైరెక్టర్‌ని అప్రిషియేట్ చేసి తీరాలి. శివాజీ గారు నట విశ్వరూపం చూపించారు. ఈయన తప్ప ఆ రోల్‌కి మరెవరిని ఊహించుకోలేం అన్నట్టు. ఈయనొచ్చిన ప్రతిసారి కొంతసేపు భయపడతాం, కొంతసేపు తిట్టుకుంటాం కూడా. ఈ సినిమాలో ది బెస్ట్ థింగ్ ఈయన. సో, కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే పోక్సో మీద ఆల్రెడీ కొన్ని మూవీస్ చూసా నేను. బట్ ఇక్కడ డిఫరెంట్ వేలో హ్యాండిల్ చేశారు. ఇక ప్రియదర్శి గారు, సాయి కుమార్ గారు, అలాగే మెయిన్ లీడ్ హీరోయిన్ రోహిణి గారు అందరూ బాగా యాక్ట్ చేశారు. గుడ్ టు సీ ఫ్యూ వైజాగ్ యాక్టర్స్, షార్ట్ ఫిల్మ్స్ అండ్ చిన్న చిన్న సినిమాలు చేసిన వాళ్ళకి ఇందులో రోల్స్ పడ్డాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ హైలైట్ చేయాలో అలా ఇచ్చారు. సినిమాలో సగం ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. మైనస్ పాయింట్స్. కొంచెం ఫస్ట్ హాఫ్ లెంతీ ఫీల్. సెకండ్ హాఫ్ స్లైట్‌గా మధ్యలో డ్రాప్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇది పెద్దగా ఎఫెక్ట్ చేయదు అని నా ఒపీనియన్. అండ్ కోర్ట్ రూమ్ డ్రామాలో ఇంకొంచెం ఎక్కువ ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ వాదిస్తున్నట్టుగా పెట్టుంటే ఇంకా బావున్ను. ఇంకా ప్రతిసారి మాట్లాడడానికి ఛాన్స్ ఉన్నా గానీ కోర్ట్‌లోని ఇంకా హీరో అసలు ఏం చెప్పే ప్రయత్నం చేయనట్టుగా చూపిస్తుంటారు. అక్కడ మనకేమో ఏం ఫ్లోలో మాట్లాడొచ్చుగా, అడిగిన దానికి మాత్రమేనా అనే డౌట్ వచ్చేది చాలా చోట్ల. కొన్ని సీన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో అది ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అది మళ్ళీ పెద్ద సీన్‌లో చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ 'శివాజీ' గారు పోలీసుల్ని ఏసుకొచ్చే సీన్, అసలు రూమ్‌లో ఏం జరిగిందని ఇలాంటివి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే హ్యాపీగా మినిమమ్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేలా సాటిస్ఫై చేసి థియేటర్ నుండి పంపే ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా విత్ ఎ మెసేజ్. మీనింగ్‌ఫుల్‌గానే ఉంది. ఫైనల్లీ ఈ కోట్ విల్ బి ఎ హిట్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.